హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో వచ్చేసి మనం ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు మరో గుడ్ న్యూస్ అండి. సో పెండింగ్ బిల్లు అలాగే ఏపీజీఎల్ఐ లోన్స్ గురించిన సమాచారాన్ని అయితే తెలుసుకుందాం ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వివరాల్లో చూసుకున్నట్లయితే మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. రెగ్యులర్ పేరోల్ మార్చ్ 2024 అనేది ఈ విధంగా మెసేజ్ అయితే చూపిస్తుంది. ఈరోజు ఏపీజీఎల్ఐ డైరెక్టర్ శ్రీరెడ్డి శేఖర్ గారిని అయితే కలిసి ఏపీజీఎల్ఐ సమస్యలపై ఎస్టీఓ రాష్ట్ర సంఘ ప్రాతినిధ్యం చేయడం అయితే జరిగిందండి. సో నిధి పోర్టల్ నందు పొందుపరిచిన వివరాలు అసంతృప్తిగా ఉన్నాయని కొంతమంది ఉపాధ్యాయులు అయితే పాలసీ వివరాలు మొత్తం అయితే సమ్ అష్యూరెన్స్ మొత్తం సంవత్సరం వారీగా చందా మొత్తం నామినీ వివరాలు బైఫర్కేషన్ వివరాలు కనిపించడం లేదని, అలాగే వివరాలన్నీ అప్డేట్ చేయాలని, పరీక్షలు ఎన్నికల శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమైనందున నిధి పోర్టల్లో వివరాలు ధృవీకరించడానికి జూన్ చివరి తేదీగా గడువు ఇవ్వాలని అయితే గత కొద్ది నెలలుగా పెంచిన చందాదారుల మొత్తానికి బాండ్లు ఏ విధంగా ఇస్తారన్న అంశాలపై చర్చ జరిగిందండి. సో డైరెక్టర్ గారు సమాధానం ఇస్తూ వివరాలు అప్డేట్ చేస్తున్నామని, వివరాలన్నీ డిస్ప్లే అవుతాయని, ప్రస్తుతం పాలసీ వివరాలన్నీ డాక్యుమెంటరీ రూపంలో ట్రెజరీ ద్వారా అందజేస్తామని, డిఈఓల ద్వారా పెంచిన మొత్తాన్ని బాండ్లు అందిస్తామని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ధృవీకరణ గడువు పెంచుతామని, ఇతర సమస్యలు ఎదురైనా పరిష్కరిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇదండి వాళ్ళ టాపిక్. ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.